40 గ్రామాలు సార్ మనకి. సో 40 గ్రామాలు ఇప్పుడు మనకి అన్నీ కలిపి ఒక ఎన్ని రోజులు అయిపోతాయి? 20 days సార్. సో ముందు శాంపిల్ పట్టుకొచ్చారు ఎట్లా ఎలా తేడా ఉంది? ఒకటి కంప్లీట్ అయిపోయింది సార్. ఇదేమో 5 సంవత్సరాలు ఒకసారి కూడా చేయలేదా? 5 yearsలో వచ్చింది. అంటే కేవలం ఒక 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టలే ఊరికి అంతే. లేక ఆ వాటర్ వాళ్ళకి అలా వచ్చింది సార్. ఇప్పుడు మనం ఇచ్చింది ఆ 4 లక్షలు సార్. ఇదేమో డైరెక్ట్ చెరువు నుంచి వచ్చి చెరువు నుంచేమో ఫిల్టర్ బెడ్లోకి వస్తుంది సార్. అంటే చెరువు నుంచి చెరువు నీళ్ళు ఫిల్టర్ బెడ్లోకి రావాలి. ఫిల్టర్ బెడ్ నుంచి ఫిల్టర్ అయ్యి వాటర్ బయట ఇది కూడా ఫిల్టర్ బెడ్. దాని మీద ఇసుకేస్తారు. దీని మీద ఇసుకేస్తారా? అంటే 3-4 లేయర్స్ వస్తాయి. ఇప్పుడు ఇసుక మార్చకపోవటం వల్ల అది పనిచేయదు సార్. ఇంకా ఇసుకని ఎప్పటికప్పుడు రెగ్యులర్గా మారుస్తూ ఉంటాం. మామూలు టైం ఎంత? 1 year? 1 year. కనీసం 12 monthsకి ఒకసారి మార్చాలి సార్. 3 meters ఇసుకేస్తారు సార్. ఎవ్రీ మంత్ కొంచెం పైన తీస్తూ ఉంటారు 3 feet. సో తర్వాత పూర్తిగానేమో మళ్ళీ 12 monthsకి వస్తారు. రీప్లేస్ చేయకపోతే సో కనీసం వీళ్ళు గుడివాడలో 4 లక్షలు కూడా ఖర్చు పెట్టలేదా? ఒక ఊరికి 4 లక్షలు కూడా అవుతుంది. ఒక ఊరికి 4 లక్షలు కూడా ఖర్చు పెట్టలేదు. అలాంటి 40 గ్రామాలు 3.8 crores ఇచ్చాం సార్. ఈ శాండ్ ఫిల్టర్ నాట్ ఓన్లీ ఫిజికల్ పార్టికల్స్ సార్, పారాసైటిక్ ఇది కూడా అది ఫిల్టర్ చేస్తుంది సార్. అదే చూస్తాం అనుకోండి. ఈ నీళ్లు కూడా ఎంత మరకలు ఎంత మడ్డి ఉందో లోపల కదా. మడ్డి వేస్తే అంత క్లీన్గా వచ్చింది. చాలా తేడా ఉందా దానికి దీనికి? జస్ట్ ఇన్ఫర్మేషన్ సార్. మనం ఆ రోజు గుడివాడ అడిగారు కాబట్టి మనం గుడివాడ ఇచ్చాం. దిస్ ఇస్ ఫర్ ద ఎంటైర్ స్టేట్. ఇదంటే స్టేట్కి ఫిల్టర్ అనేది లాస్ట్ 4-5 మార్చలేదు సార్. ప్రతి పంచాయతీ మనం చెప్పాలి. ఇప్పుడు మన డయేరియా ఎందుకు వచ్చింది, ఎందుకు అవుట్ బ్రేక్ అయింది అంటే ఇదే వన్ ఆఫ్ ద రీజన్స్ సార్. ఫిల్టర్స్ పనిచేయకపోవడం. ఇంకా మేమందరికీ చాలా థ్యాంక్స్ చెప్పాలి. చాలా అద్భుతంగా చేశారు. గ్రేట్ఫుల్ టు యూ.